హాయ్ అండి, నేను మీ ధనుష్ రమేష్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు ఉల్లిపాయ పకోడీ చేసుకోబోతున్నాం. దానికి నేనైతే ఒక చిన్న సైజు ఒక 6 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. వాటిని బాగా వాష్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పకోడీ కోసం ఒక పెద్ద బౌల్తో నేనైతే శనగపిండి తీసుకుంటున్నాను. అందులోకి ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వాము, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మనం ప్రత్యేకంగా వాటర్ అనేది వేయవసరం లేదు. కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా కొద్దిగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని దీని అంతటిని బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని కలుపుకున్న తర్వాత మనం వాటర్ వేరేగా వేయకూడదండి. ఆనియన్ అనేది వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి వాటర్ని మనం వేయకూడదన్నమాట. సో నేనైతే కొద్దిగా ఆయిల్ అనేది అందులో వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఆయిల్ అయితే వేసుకోండి, వాటర్ మాత్రం వేయకండి. ఒక 2 గంటల పాటు పక్కన పెద్ద లోతైన బౌల్ పెట్టుకొని ఒక 2 గంటల పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు నాకైతే 2 అవర్స్ అయిపోయిన తర్వాత నాకు కొద్దిగా సాల్ట్ అనేది సరిపోలేదు, దాన్ని కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు నాకైతే కడాయి వేడెక్కిందా లేదా అనేది నేను చూస్తున్నాను. వేడెక్కిందన్నమాట. ఇప్పుడు మనం సపరేట్గా మనం పకోడీ అనేది వేయించుకోవాలండి. సో వీడియోలో చూస్తున్నట్టుగా పకోడీ అనేది మనం వేయించుకోవాలి. దీనికి మనమైతే ప్రత్యేకంగా వాటర్ అయితే యాడ్ చేయకండి. మళ్ళీ వాటర్ యాడ్ చేస్తే గట్టి పకోడీ అనేది ప్రిపేర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అది మెత్తన పకోడీలాగా వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టు అసలు వాటర్ అయితే యాడ్ చేయకూడదు. ఒకవేళ మీకు ఇంకా పొడిగా ఉన్నట్లయితే చేతిని కొద్దిగా తడుపుకుంటూ పిండిని కలుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు రెండోసారి కూడా మనమైతే పకోడీ అనేది స్ప్రెడ్ చేస్తూ వేసుకుంటున్నాము. సో ఫైనల్లీ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. అంటే పప్పు వండానండి ఈరోజు. పప్పుతో ఈ పకోడీ గట్టి పకోడీ అయితే బాగుంటుందని చెప్పేసి మా వారు చేయమంటే నేనైతే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకోండి. వంట సోడా వేయడం వల్ల ఇవన్నీ కొద్దిగా పొంగుతాయి అన్నమాట. కాబట్టి వంట సోడా కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సో మూడోసారి కూడా మనకి పకోడీలు అనేవి వేసుకున్నానండి. పకోడీ అనేది మనకి బాగా ప్రిపేర్ అయిపోయింది. సో ఫైనల్లీ మన పకోడీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మనం దీనికి కొద్దిగా మనం ఏంటంటే పచ్చిమిర్చి కొద్దిగా మనం వేపుకొని వేసుకున్న బాగుంటుంది. నేనైతే ఫైనల్లో కరివేపాకు వేయించుకున్నానండి. కరివేపాకు వేపుకొని వేసుకున్నాను. కరివేపాకుతో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి మా వారికి కరివేపాకు వేయమంటే నేనైతే యాడ్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, మూడోసారి కూడా మన పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ లేకుండా వస్తుందండి. మన ఆయిల్ కూడా ఆయిల్ కూడా పీల్చదన్నమాట. ఆయిల్ కూడా పకోడీలకి అంటుకోకుండా చాలా టేస్టీగా అండ్ చాలా బాగా వస్తాయి. సో కొద్దిగా కరివేపాకు వేయించుకుంటున్నాను ఫైనల్లీ. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ కూడా పెట్టండి, ఎందుకంటే మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది మేమైతే మీరు కామెంట్ పెట్టిన ప్రతిదానికి నేనైతే రిప్లై ఇస్తాను. ప్లీజ్ వాచ్ అండి, అక్కడ స్క్రిప్ట్ చేయకండి. ప్లీజ్ అందరినీ కూడా ఆదరించండి. థ్యాంక్ యూ.